ఎట్టి పరిస్థితులు సరే వ్యవసాయం మేము మానలేము. వ్యవసాయం మానలేదు చచ్చిపోతాము. కష్టపడి పండించమని సార్ గిట్టుబాటు చూడము. వ్యవసాయం అంటే మాకు తల్లి, అది మరి లేదు. మేము బ్రతకలేదు. కోటీశ్వరులైనా రైతు పండిస్తేనే వాళ్ళు కుర్రోళ్ళు కూడా చదువుకుని కుర్రోళ్ళు ఉద్యోగాలు చేసినప్పుడు కూడా పనులు వచ్చినప్పుడు రైతు పని అనేది ప్రేమలకి అభిమానం. ఎందుకంటే పండు తింతమనేసి కదా ఆవాస ప్రకారంగా వాళ్ళు పనులు చేస్తారు, ఆకు తీస్తారు, ఉడుపుతారు, అన్ని చేస్తారు, పడతారు, కష్టపడతారు చాలా. రైతు సోదరులకి నమస్కారం సార్. మేము ఇప్పుడు వ్యవసాయం మానద్దు సార్. వ్యవసాయం మానేస్తే పంట తక్కువ అయిపోతుంది. పంట తక్కువ అయిపోయినా ఇక్కడ మనకి తిండి ఉండదు. లాస్ట్ మనుషులు తినుకోవాల్సి వస్తుంది. చాలా డేంజర్ అండి. అందుకే రైతు సోదరులు ఎక్కడున్నా సరే వ్యవసాయం పెంచుకోండి, అంతేగాని వ్యవసాయం తగ్గించొద్దు ప్లీజ్ సార్. ఫ్రెండ్స్ చూశారు కదా, వాళ్ళకి వర్షాలు వచ్చినా రాకపోయినా ఇంకేది జరిగినా మేమైతే చచ్చిపోయినా గానీ వ్యవసాయం మాత్రం వదలం, వ్యవసాయం చేస్తామంటున్నారు. మీరు కూడా చూడు, మీ వంతు మీరు ఒకసారి గ్రహించండి వాళ్ళు ఎలా చెప్తున్నారు. వ్యవసాయం చేసే వాళ్ళని ప్రోత్సహించండి. ఫస్ట్ మీకు తెలిసినంత ఇప్పుడున్న జనరేషన్ యూత్ తెలియదు కదా సార్. కుర్రోళ్ళకైనా చెప్తాం, బాబు పని గట్టు పని చెయ్యాలి, ఆకులు తీయాలి, ఉడిపిల్లు కూడా ఇలా కొయ్యాలి. ఇలా 100 సార్లు ఈ టైం అప్పుడు ఈ పాలేప్పుడు ఎక్కువ పండిపోయిన పోతాయి, భూమి పాలు అయిపోతాయి. టైం మీద కొయ్యాలి, టైం మీద నూరేసి ఇంటికి తేయాలి. మళ్ళీ ఇక్కడ బోర్లు వస్తాయని చెప్పేసి సార్ సరే వచ్చి మేము ఎదురు చూడటము రాకపోవడం, మళ్ళీ ఎప్పుడు 4-5 నెలల తర్వాత రావడం, మళ్ళీ చూడటము వెళ్ళిపోవడం. ఇలాగ 3-4 సార్లు చేశారు కానీ బోర్లు ఎంతవరకు రాలేదు. ఈ బొండి గ్రామం ప్రజలకు మీరు పెద్ద మనసు చేసుకొని ఈ వీడియో చూసినా ఇక్కడ ఎవరైనా కానీ వీళ్ళకి బోర్లు అనేది ఒకటి సహాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కొడుతున్నాం. మనకు అన్నం పెట్టే రైతులు కాబట్టి వీళ్ళకి ప్రోత్సహిస్తే మనకు అసలు ఎటువంటి తప్పు ఉండదు సార్. మీరు దయచేసి వీళ్ళకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరపు నుంచి.